విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండి క్రీడా పోటీల్లో రాణించాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో క్రీడా పోటీలను ప్రారంభించారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో శనివారం ఉదయం విద్యార్థులకు ఆటల పోటీలను ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ 21వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఖాలేదా నసీం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు వివిధ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించాలని, తద్వారా క్రమశిక్షణ అలవడుతుందని తెలియజేశారు. సయ్యద్ ఖాలేదా నసీం మాట్లాడుతూ క్రీడల వల్ల మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, గాలి రవికుమార్ తదితరులు పాల్గొనగా కోఆర్డినేటర్ బాబీ జ్యోతుల, ఎం శ్రీనివాస్, ఎన్ ప్రసూనాదేవి, బెల్లంకొండ వెంకట్, కమిటీ చైర్మన్ గాలి కిరణ్, శరత్, నలుకుర్తి రమేష్, పేరెంట్ కమిటీ సభ్యులు నదియా, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కూలి పనులు చేసుకొని అట్లా ఇట్లా ఏదో బాగా కష్టపడి మిమ్మల్ని చదువు చెప్పిస్తున్నారు, అంతేనా? బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి వెళ్ళి మీ తల్లిదండ్రి పేరుతో పాటు మీ స్కూల్ పేరు కూడా మీరు మళ్ళీ అక్కడ నేను పలానా స్కూల్లో చదువుకున్నాను, ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేటట్టుగా చదువుకోవాలి. అలా బాగా చదువుకోవాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, అంతే కదా? బాగా చదువుకుంటా నేను, కానీ నా హెల్త్ బాగోదు, ఎప్పుడు దగ్గు జలుబు తుమ్ములు అవి వస్తుంటాయి, ఏం చేస్తాను నేను? మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఆటలు ఆడుకోవాలి. ఏదో గేమ్స్ పీరియడ్, ఎప్పుడో మీ మాస్టర్ మంచి టాలెంటెడ్ యాక్టివ్, నాకు తెలుసు ఎప్పటి నుంచో మంచి అలాంటి మాస్టర్ గారి నేతృత్వంలో ఎన్సీసీ అవి కూడా కండక్ట్ చేస్తుంటారు, నాకు బాగా తెలుసు. మంచి ఆరోగ్యంగా ఉండి మంచి ఆటలు ఆడుకొని సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ, పురపాలక స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. చదువుకు 60% ఇస్తే స్పోర్ట్స్కి కూడా 40% అన్నా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మండల స్థాయిలో జరిగే ఈ పోటీల్లో పిల్లలకి స్పోర్ట్స్లో వారికి ఎంత లాభం ఉందో, స్పోర్ట్స్ వల్ల మానసిక శారీరక వికాసం అనేది పిల్లల్లో కలుగుతుంది. అలాగే స్పోర్ట్స్లో ఉంటే పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, బాడీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. దీనివల్ల పిల్లలు ముందు భవిష్యత్తులో వారికి ఏ సమస్య వచ్చినా ఎంతో ఓర్పుతో ఎదుర్కొనే ధైర్యం అనేది స్పోర్ట్స్ వల్ల వస్తుంది. మరియు డివిజనల్ స్థాయి ఆటల కార్యక్రమాలకి, మండల స్థాయి మరియు డివిజనల్ స్థాయి ఆటల కార్యక్రమాల ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీను మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఈ స్కూల్లో ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పేరెంట్స్ కమిటీ చైర్మన్లు, పేరెంట్స్ కమిటీ మొత్తం చాలా సహకరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా తన వంతు సాయంగా 10,000 రూపాయలు ప్రకటించిన మన గాలిరేవన్నకి మనం అందరం కృతజ్ఞత తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.